గాజుల రామారంలోని చిత్తారమ్మ దేవి జాతర ఉత్సవాలకు అమ్మవారిని చూడచక్కగా ఆలయ కమిటీ నిర్వాహకులు రూపుదిద్దారు. కాగా ఈ ఉత్సవాలకు గత ఏడు 8 లక్షల మంది భక్తులు రాగా ఈ ఏడు 9 లక్షల మంది భక్తులు రానున్నారని ఆలయ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వివిధ జిల్లాల నుండి వచ్చే భక్తులకు అన్ని సకల సౌకర్యాలను చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా భక్తులకు నీటి వసతి, ప్రయాణ సౌకర్యం, జీహెచ్ఎంసీ సిబ్బందితో ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ చేపడుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఉందన్నారు. గిరిమెట్ల సిఐ మల్లేష్ పోలీస్ సిబ్బంది ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, పెంటారెడ్డి, నరసింహ, ఆర్ నరసింహ, సత్తయ్య, శంకర్ రెడ్డి, కూన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేన రెడ్డి, ఇంద్రసేన గుప్తాతో పాటు తదితరులు పాల్గొన్నారు. చిత్తారమ్మ జాతర అంటే గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి స్థానం ఒక ప్రాముఖ్యత చెందింది. పోయినసారి ఎంతమంది వచ్చారు, ఈసారి ఎంతమంది ఊహిస్తున్నారు? జాతర ఏర్పాట్ల గురించి దేవాలయ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గాజుల రామారంలో మరి చిత్తారమ్మ జాతర ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి పండుగ తర్వాత మన జాతర వస్తుంది. మరి ఈ జాతరకు భక్తులు మరి పెద్ద ఎత్తున మన హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా చుట్టుపక్కల పల్లెలు కాకుండా మరి మిగతా డిస్ట్రిక్ట్లకి కూడా పబ్లిక్ వస్తారు. కాబట్టి మరి వచ్చే పబ్లిక్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరి ఆలయ కమిటీ వారు ఒక నెల 15 రోజుల నుంచి మరి ఏర్పాట్ల గురించి వచ్చి కూర్చున్న ఆలయం దగ్గర ఆ ఏర్పాట్లు ఎలా ఉండాలి, మరి వచ్చే భక్తులకు ఇబ్బందులు జరగవద్దు, ఏమేమి ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ మరి ఆలయం దూర ప్రాంతంలో వచ్చే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అది. మరి ఇక్కడ వచ్చే భక్తులకు మరి వాటర్ వర్క్స్, తాగి మంచినీటి సౌకర్యం, మరి ఈ ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి కరెంటు, విద్యుత్ దీపాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు రాత్రి 10 గంటలకు వచ్చినా మరి ఆలయం చుట్టూ పట్టబగలు కనబడేటువంటి లైట్ సౌకర్యం కూడా చేస్తారు. మరి వచ్చిన భక్తులకు మరి ఒక లైన్ ఎలా పోవాలి, ఆలయంకు దర్శనం ఎలా చేసుకోవాలనేది ఆలయ కమిటీలో మంచి ఏర్పాట్లు, లైన్ పోయి అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఆ లైన్లు కూడా ఒక నెల నుంచి ఆయన ఏర్పాట్లు చేసి మరి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కమిటీ వారు చేస్తారు. మరి అదేవిధంగా మనకు గవర్నమెంట్ కూడా శాఖలు, ఇప్పుడు ఆర్టీసీ వారు ఉన్నారు, మన బస్సు సౌకర్యం చేస్తారు. మరి జిహెచ్ఎంసీ వారు ఉన్నారు, ఇక్కడ నీట్నెస్ కానీ ఇంకా శుభ్రత కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు కరెంటు సౌకర్యం, మరి ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా 24 గంటలు వాళ్ళు మనకు వారం 10 రోజులు జాతరలో ఉంటారు. మరి పెద్ద ఎత్తున ఇంకోటి ఆర్టీసీ చెప్పాము కదా, ఇది పోలీస్ శాఖ వారు, మరి మహిళలు వస్తారు, పిల్లలు వస్తారు. ఎలాంటి దొంగతనాలు కానీ గడబడులు కానీ ఎవరైనా నిషేధం చేసేవారు కూడా జరగకుండా 24 గంటలు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు మన జీడిమండల సిఐ సార్ గారు. మరి అలాగే ట్రాఫిక్, ఎక్కడి నుంచి బండ్లు ఎక్కడ పోవాలి, వాళ్ళు ట్రాఫిక్ పోలీసు కూడా అన్ని ఏర్పాట్లు చేసి రూట్లు మలిపే జాతరలకు వచ్చి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ డైవర్ట్ చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. కాబట్టి మన జాతరకి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి వీళ్ళందరి అధికారంలో వల్ల మనకు ప్రతి సంవత్సరం మంచి వచ్చిన భక్తులకు సౌకర్యం ఇచ్చి వాళ్ళు ఎలా వస్తారో అమ్మవారు పూజ చేసుకొని మళ్ళా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళకు మంచిగా వెళ్ళాలని కోరుచు మరి ఆలయ కమిటీ వారు కూడా ఇప్పుడు కోరుతుంటారు. మరి అలానే జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరిగాయి. మరి అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నది. మరి అందరి అధికారులు కూడా మేము మనవి చేస్తున్నాను. ఇంకోటి వైద్య, మన చిన్నపిల్లలు కానీ ఇంకో పెద్దలు కానీ పడ్డా దెబ్బ అలాంటివి ఏమున్నా మళ్ళీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వాళ్ళు కూడా మనం సౌకర్యం చేస్తాం. కన్నా పోయినసారి దాదాపు ఒక 7 నుంచి 8 లక్షల మంది ఒక 10 రోజులలో వస్తారు, దర్శనం చేసుకున్నాం. మరి ఈరోజు కూడా ప్రధానమైన జాతర రేపు ఆదివారం జరుగుతుంది.
ఈ జాతర కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆలయ కమిటీ వాళ్ళు ఇంకా మంచి వేరే లైన్స్ కూడా ఏర్పాటు చేస్తారు కమిటీ వారు. ఇబ్బంది జరగవద్దు భక్తులు, కానీ అది ఎక్కువనే వస్తుంది పబ్లిక్ ఈసారి. మరి ఈ లాసు 23కి స్టార్ట్ అయితే 30వ తారీఖు ఎండ్ అవుతుంది. 30వ తారీఖు పెద్ద ఎత్తున అన్నదానం, మరి 25 క్వింటల్తోని భక్తులందరికీ అన్నదానం చేస్తాం కాబట్టి అది ప్రసాదంగా భావించి అందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. కాబట్టి మరి భక్తులందరూ కూడా, వచ్చే భక్తులు కూడా మంచిగా ఉండాలని అమ్మవారు మేము కోరుచు, వాళ్ళు కూడా వచ్చే భక్తులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆలయ కమిటీ వారు ఇక్కడ మరి కోన అంతేగౌడ్ గారు ఉంటారు, ఆలయ చైర్మన్ గారు, మరి అదేవిధంగా రాచకొండ బాలరాజు ప్రధాన కార్యదర్శి నేను, మరి ఇక్కడ మా ఆలయ కమిటీ ఫౌండర్స్ అంతా జి నరసింహ, ఎం పెంటారెడ్డి, ఆర్ నరసింహ, ఆర్ సత్తయ్య, డి కిషారెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఆలయానికి ఎంతో సేవ చేస్తారు. మరి అదేవిధంగా నలుగురు మాకు ఈ ఆలయానికి అడ్వైజ్, మాకు తెలిసి కొన్ని తెలియకుండా ఎలాంటి వాళ్ళ అడ్వైజ్ తీసుకుంటాం. నలుగురు అడ్వైజ్ ఉన్నారు మాకు. మరి పి శంకర్ రెడ్డి గారు, మరి కె శ్రీనివాస్ గౌడ్ గారు, కోన శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, మరి మన ఇంద్రసేన గుప్తా గారు, వీళ్ళందరూ అడ్వైజర్లు. వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉన్నది కాబట్టి మాకు ఈ ఆలయం ప్రశాంతంగా జరుగుతుంది, జరగాలని కూడా భగవంతుడు కోరుచున్నాం.